ఏపీలో ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వివిధ సంఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయికు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని, తప్పు చేసిన వారు ఎప్పుడు తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రతి సోమవారం డేటా డ్రివెన్ గవర్నెన్స్ లో భాగంగా ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో భాగంగా ఈ రోజు కొన్ని కీలక కామెంట్లు ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం రంగు పులిమే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఈ ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశాన్ని వివాదాస్పద అంశాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను కూడా బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు, అదేవిధంగా మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు ప్రచారాలు, విద్వేషాలు పెంచే ఘటనలతో కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే ఇమీడియట్ గా అసలు వాస్తవం ఏం జరిగింది అనేది అక్కడే తెలియజేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని కూడా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2019లో జరిగిన కొన్ని నేరాలకు ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకున్నారు, శిక్షలు కూడా పడుతున్నాయి. అలాంటివి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే వైసీపీ హయాంలో ఎవరైతే నేరాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడంతో వాళ్ళకి శిక్షలు పడుతున్నాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే నేర నిరూపణ అనేది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు అనే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. మానవీయ కోణంలో కూడా పీజీఆర్ఎస్ అర్జీలు ఏవైతే ఉన్నాయంటే ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటారు వివిధ సంక్షేమ పథకాల కోసం, ఆ అర్జీలను మానవీయ కోణంలో కూడా పరిశీలించారని ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి ఈ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చారో ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వీటన్నిటి ఒకవైపు చెప్పడంతో పాటు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు శిక్షలు పడుతున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని ఆర్టీజీఎస్ లో సీఎం స్పష్టం చేశారు. రైట్, థాంక్యూ సత్య.